ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా విరుచుకుపడ్డ హమాస్ ఇప్పుడు మరో కొత్త రచకు షురూ అవుతోంది. హమాస్ రసాయన ఆయుధాలను తయారు చేయనుందన్న వార్తలు కాకరేపుతున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇవెంత మేరకు వాస్తవమన్న వాదనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ పై రసాయన ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమైందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్నట్లు హెర్జోగ్ చెప్పారు. దీన్ని వాళ్లు ఉగ్ర సంస్థ అల్-ఖైదా నుంచి పొందినట్లు ఆరోపించారు. సైనైడ్ డిస్పర్షన్ డివైస్ ను ఎలా వాడాలో వివరించే USB-1 ఒక హమాస్ ఆయుధుడి మృతదేహం వద్ద దొరికినట్లు తెలిపారు. అలాగే మరో ఉగ్ర సంస్థ ఐసిస్ కు సంబంధించిన పత్రాలు, అలాగే మరికొందరు హమాస్ ఆయుధుల మృతదేహాల వద్ద జెండాలు కూడా లభించాయి. పాఠశాలలు, యూత్ సెంటర్ల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందిని చంపడమే లేదా బందీలుగా చేసుకోవడమో చేయాలని అందులో ఉన్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించినవిగా చెబుతూ కొన్ని ఆధారాలను హెర్జోగ్ చూపించారు. అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించగా ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్ ని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉద్దేశంతోనే హమాస్ దాడులు చేసిందని, రసాయన ఆయుధాలు ప్రయోగించేందుకు కూడా సిద్ధమైందని తేలింది. ఓ హమాస్ ఆయుధుడి వద్ద దొరికిన ఆధారాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని చూస్తుంటే తాము ఒక్క హమాస్తోనే కాదని అల్-ఖైదా, ఐసిస్తోనూ పోరాడుతున్నట్లు అర్థమవుతోందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. తాము USB-ని పరిశీలిస్తున్నప్పుడు అందులో రసాయన ఆయుధాలను ఎలా ఆపరేట్ చేయాలి, సైనైడ్తో నాన్ ప్రొఫెషనల్ రసాయన ఆయుధాల్ని ఎలా సృష్టించాలి అనే సూచనల్ని తాము చూశామన్నారు. అది చూస్తున్నప్పుడు తాము షాక్కి గురయ్యామన్నారు. హమాస్ రసాయన ఆయుధాలను ఉపయోగించేందుకు ప్రయత్నించిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలకు క్లాసిఫైడ్ కేబుల్ను పంపింది. దీంతో రసాయన ఆయుధాలు తయారీపై హమాస్ దృష్టి సారించిందా, అక్టోబర్ 7 నాటి దాడుల్లో ఇజ్రాయేలీలపై ప్రయోగించాలని వ్యూహం పన్నిందా అంటే అవునని అంటున్నాయి ఇజ్రాయెల్ రహస్య కేబుళ్లు. తాజా రహస్య కేబుల్ ప్రకారం సైనైడ్తో ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఓ మాన్యువల్ను హమాస్ రూపొందించింది. తయారీకి అనుసరించాల్సిన సూచనలు ఆ మాన్యువల్లో పొందుపరిచి ఉన్నాయి. అయితే రసాయన ఆయుధాలను తయారు చేయాలన్న ఆదేశాలను హమాస్ అగ్రనేతలు ఇచ్చారా లేదా అన్న విషయం మాత్రం నిర్ధారణ కాలేదు. సైనైడ్ను వెదజల్లే ఆయుధాల తయారీపై హమాస్ రూపొందించిన మాన్యువల్ 2003 నాటి అల్-ఖైదా మాన్యువల్నే పోలి ఉంది. దీంతో రసాయన ఆయుధాల తయారీలో హమాస్ ఆసక్తి చూపుతున్న విషయాన్ని ఇజ్రాయెల్, అమెరికా సహా అన్ని దేశాలకు తెలిపింది. పౌరులపై ఉగ్రదాడుల వేళ రసాయన ఆయుధాలను ప్రయోగించాలన్నది హమాస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ కేబుల్ సందేశంలో అనుమానం వ్యక్తం చేసింది. శరీర వ్యవస్థపై దాడి చేసేందుకు రసాయన పదార్థాలు, విష పదార్థాలతో ఆయుధాలు తయారు చేస్తారు. సైనైడ్ సహా ఎన్నో విష పదార్థాలను రసాయన ఆయుధాల కోసం వినియోగిస్తారు. ఊపిరి ఆడకుండా చేసే ఫాస్జిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తాయి. మస్టర్డ్ గ్యాస్ అయితే శరీరంపై పొక్కులు వచ్చేలా చేస్తుంది. ఫలితంగా చర్మం కాలడం, కంటి చూపు కోల్పోవడం జరగొచ్చు. వీటన్నింటికంటే ప్రాణాంతకమైనవి నర్వ్ ఏజెంట్స్. అవి శరీరంలోని కండరాలను, మెదడుకు పంపే సందేశాలను అడ్డుకుంటాయి. 0.5 మిల్లీగ్రామ్ VX నర్వ్ ఏజెంట్ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయగలదు. యుద్ధ సమయాల్లో ఫిరంగి గుండ్లు, బాంబులు, క్షిపణుల్లో ఈ రసాయన పదార్థాలను నింపి ప్రయోగించే ప్రమాదం ఉంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కేవలం ప్రత్యేక రాజ్యం కోసం, పరిపాలనా హక్కుల కోసం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ ఇజ్రాయెల్పై తన మిలిటెంట్లతో మూకుమ్మడిగా దాడి చేసింది. దీని దెబ్బకు ఇజ్రాయెల్లో నివసించే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆర్థిక, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటి వరకు యుద్ధానికి వెళ్లిన సైనికులు, తమ దేశ పౌరులు అందరూ కలిపి 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్జోగ్ చెప్పారు. మరో 212 మందిని హమాస్ బందీలుగా చేసుకున్నట్లు తెలిపారు. అందుకే హమాస్ ఆధ్వర్యంలోని గాజాపై దాడులు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా తొలుత హమాస్ ఈ యుద్ధ భేరీ మోగించింది. నిమిషాల వ్యవధిలో 5,000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో వందలాది మంది మరణించారు. దీంతో మండిపడ్డ ఇజ్రాయెల్ హమాస్ను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యంతో దాడులు నిర్వహిస్తోంది.